చాలా మంది హీరోలు చెప్తుంటారు, ఈజీగా చెప్తారు, నాకు ఇక్కడ నచ్చలేదు చేంజెస్ చేయండి, అక్కడ నచ్చలేదు చేంజెస్ చేయండి అని. ఏది సెట్ లోకి వెళ్ళిన తర్వాత అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా మీ లైఫ్ లో? ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో ఆగ్రే సార్ చెప్పాం కదా, ఆ పిక్చర్ వర్క్ చేసేటప్పుడు ఒక సీన్ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, 2 క్యారెక్టర్స్ ఫాదర్ అండ్ సన్. నేను రాసి అన్ని ఇది చేసుకుని అమితాబ్ బచ్చన్ గారు ఒప్పుకోలేదు. సారీ సార్, డోంట్ మిస్టేక్ అనుకోకండి. ఎందుకంటే ఇంత ఇంగ్లీష్లో ఇంత దూరం మాట్లాడితే మా ఆడియన్స్కి నచ్చదు, హిందీ ఆడియన్స్ చూసి మీకు తెలియదు, 1 or 2 lines మాట్లాడితే ఓకే, లేకుంటే ఇన్ని ఒక సీన్ మొత్తం ఒక 100 feet 220 feet పైకి వస్తుంది ఈ సీన్, ఇది మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటే పోస్ట్ కొడుతున్నాడని మరి జనాలకు నచ్చదు, వాళ్ళు లైక్ చేయరు. అప్పుడు నేను చెప్పాను రైటర్ డైరెక్ట్గా ఈ సీన్ ఇంపార్టెంట్, ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడితేనే ఆ సీన్కి పర్పస్. అంటే ప్రీవియస్ సీన్ ఆ మరి నేను పెట్టా, ఆయన కొంచెంసేపు ఆలోచించారు. వై సార్, యు ఆర్ ద డైరెక్టర్, యు ఆర్ హ్యావింగ్ సో మచ్ కాన్ఫిడెన్స్, వై అన్నెసరీ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ టు ద ప్రొడ్యూసర్, విల్ గో ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, విల్ సీ ఫైనలీ వాట్ విల్ హ్యావ్, బట్ యు ఆర్ హ్యావింగ్ కాన్ఫిడెంట్, నో ఐఎమ్ హ్యావింగ్ కాన్ఫిడెంట్. ఆయనకి ఇంగ్లీష్లో మీరే రాసుకోండి అని చెప్పా, హిందీలో నేను ప్రిపేర్ చేసి వచ్చా, సో ఇంగ్లీష్ మీరే ట్రాన్స్లేట్ చేసి మీరే మాట్లాడండి అని చెప్పి అప్పుడు ఆయన కూర్చుండి ఆయనకి ఇంగ్లీష్లో ఆయనే ఆ సీన్ మొత్తం ఇంగ్లీష్ డైలాగ్స్ ఎడిట్ చేసుకుని ఆయనకి యాక్ట్ చేశాడు. నైట్ ఆ పిక్చర్ ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత నాకు నైట్ ఒక 1 o'clock ఉండు ఫోన్ వచ్చింది, అమితాబ్జీ మాట్లాడుతున్నారు నార్త్ లెక్కనో నుంచి అంటే. అప్పుడు ఫోన్ తీసి, హలో సార్ ఏంటి ఈ టైం, లేదు కంగ్రాచులేషన్స్ సార్ అండి, ఫర్ దట్ సీన్ వీ హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్, బట్ ప్రివ్యూలో నా కుక్, నా సర్వెంట్స్, నా డ్రైవర్ ఎవరికి ఇంగ్లీషే తెలియదు, వీళ్ళన్నీ ఫ్రంట్ బెంచ్లు ఉండేవాళ్ళ, చదివిన వాళ్ళదా బ్యాక్ బెంచ్ నాతో పిక్చర్ చూసారు. బట్ పర్టికులర్ సీన్ ఇంగ్లీష్ స్టార్ట్ అయిన వెంటనే ఫ్రంట్ బెంచ్ దా ఫస్ట్ క్లాప్స్ స్టార్ట్ చేశారు. ఎవరికి ఏం తెలియదో, ఇంగ్లీషే తెలియదో వాళ్ళు వచ్చి క్లాప్స్ స్టార్ట్ చేశారు సార్. తర్వాత బ్యాక్ సీట్ పీపుల్ వచ్చి క్లాప్స్ కొట్టారు. సో మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఆ రోజు చెప్పారని చెప్పి నాకు గుర్తొచ్చింది. సో అదే పిక్చర్ అయిన వెంటనే నేను మీకు ఇవాళ అయితే కూడా పర్వాలేదు నేను ఫోన్ చేశాను ఆడని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా.